steel plant. If it can be continued to operate, if it can be saved under public sector, then my bread and butter will also can be ensured. So many beyond our union membership, mass of the workers and even officers, they also wear the black badge and express their solidarity with the initiative taken by the trade union movement to expose this notorious sabotage by the of being played at the Vizag steel plant. I can't blame only management, because management also, it is under that political direction of the steel ministry this is happening. Reported to you. One is the experience of the Samsung workers in Tamil Nadu. They went for more than a month-long strike. Their demand was that they have formed a union. Management should call the union and talk to them. They have submitted a charter of demand. Whether management agreed to that or not, that is a secondary question. But management must acknowledge that charter of demand and discuss with the union. With their a bill was brought. Government made the pipelines grid. New electricity amendment bill says the private power generator will be using those grid. Whatever power they generate, they will channelize to grid set up by the government. Here, electricity employees movement, they have developed, reported that development while discussing on the organizational document of CIT. I think today, till now, the discussion is going on. We can give you a final conclusion maybe by tomorrow. Thank you. ఇస్తున్నటువంటి విధానాల వల్ల దీని ప్రభావం కార్మికుల మీద చాలా తీవ్రంగా ఉంది. ఉద్యోగాలు అనేటువంటిది బాగా తగ్గిపోతున్నాయి. అట్లాగే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే అసమానతలు కూడా తీవ్రంగా పెరిగి కార్పొరేట్ల యొక్క లాభాలు అత్యధికంగా పెరిగి కార్మికుల జీతాలు పడిపోతున్నాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు సంబంధించినటువంటి విషయాలు. అందువల్ల ఏదో చిన్న చిన్న రిపేర్లు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు మార్చాలని మేము పోట్లాడుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకి దేశ సంపదను కట్టబెట్టడం, కార్మికులకు వ్యతిరేకంగా నిర్బంధాన్ని ప్రయోగించడం, కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు లేకుండా లేబర్ కోడ్స్ని పూర్తిగా మార్చేయడం, ఇది కావాలని చేస్తున్నటువంటి విధానాలు. అందుకని ఈ విధానాలకి వ్యతిరేకంగా చేయాలంటే మొత్తం కార్మిక వర్గం యొక్క ఐక్యత అనేటువంటిది చేయాలి. ఎలా ఐక్యం చేయాలి దేశంలోనే మా చర్చలో జరుగుతున్నటువంటిది ఏ రాష్ట్రంలో ఏ విధంగా కార్మిక వర్గాన్ని యూనిఫై చేయాలి, ఐక్యత తీసుకురావాలి అనేటువంటిది, ఏ విధంగా మా పోరాటాలను తీవ్రతరం చేయాలి. పోరాటాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ఏమీ మార్చడం వల్ల. అందుకని రాబోయే కాలంలో ఇంకా తీవ్రంగా ఏ రకంగా పోరాటాలు చేయాలని మా చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అందుకని వెంటనే జరిగేటువంటి వాటిలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి అన్ని కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఇప్పటికే మాట్లాడి వారితో మొన్న ఇక్కడ కూడా అఖిల భారత కార్మిక సంఘాల నాయకులు కూడా వచ్చారు. వారందరూ కూడా అంగీకరించారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్తమైన సమ్మె జరగబోతూ ఉంది. కానీ ఈ ముగ్గురు కూడా దేశం అంతా పంచుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి ఈ రకంగా ఇవ్వడం తప్పు అనేది మేము పాలసీగా చెప్పేది. అందుకని మీరు పాలసీ మారుస్తారా లేదా అని మేము అడుగుతున్నాం. కానీ రెండో వైపున కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మా యూనియన్లు పోట్లాడుతున్నాయని శాంసంగ్ ఉదాహరణ చెప్పారు. యూనియన్ వర్కర్లందరూ మా యూనియన్లో ఉన్నారు. ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ చేయలే. హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాల. ఇప్పటికీ మేనేజ్మెంట్ మాట్లాడడంలా. కానీ ఉన్న చట్టాలు ఏమిటి, బార్గెనింగ్ అనేటువంటిది ఇండస్ట్రియల్ పారిశ్రామిక వివాద చట్టంలో ఉంది. దీన్ని అమలు చేయడంలా, చట్టాలను అమలు చేయడంలా. అంతేకాకుండా లేబర్ కోడ్లు కూడా మారుస్తున్నారు. అందుకని లేబర్ కోడ్లని ఉండకూడదు, పాత కార్మిక చట్టాలన్నీ కూడా అదేవిధంగా కొనసాగాలి అనేటువంటి మా డిమాండ్. ఎలక్ట్రిసిటీ విద్యుత్ చట్టం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఉండాలి. విద్యుత్ చట్టాల అమెండ్మెంట్ పేరుతోటి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటువంటి పద్ధతి అనేది ఆపాలి.